శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమపయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము డిసెంబర్ మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అనగా కుంభరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ముఖ్యంగా సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. ఈ మాసంలో దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. చాలా శుభ ఫలితాలు ఇస్తాడు. అంగారకుడు కూడాను షష్ఠమ స్థానంలో శుభ సంచారం ఉంది. బుధుడు దశమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు ద్వాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహ శని ప్రతికూలంగా ఉన్నప్పటికీ రాహువు, కేతువు, గురువు ఈ ముఖ్యమైనటువంటి 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు ఒకవైపున అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి తాత్కాలికంగా ఈ డిసెంబర్ మాసము కుంభరాశి జాతకులకు అనుకూలంగానే ఉంటుంది. అయితే కొన్ని చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానివ్వండి, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి చేసేటువంటి పనుల విషయంలో కానివ్వండి, కొన్ని ఆటంకాలు గోచరిస్తున్నాయి. అయితే గ్రహస్థితి సామాన్యంగానే ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే అన్నదమ్ములు, బంధువర్గంతో మీకు సమస్యలు దూరమవుతాయి. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. సఖ్యత చేకూరుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇక వ్యవసాయదారులు చాలా సంతృప్తిగా ఉంటారు. అనుకూలంగా పంటలు పండుతాయి. నైబర్స్తో మీకు స్నేహం పెరుగుతుంది. కొత్త భూములు కొనడము, కొత్త వ్యవసాయ విధానంపై మీరు మనస్సు నిలుపుతారు. పారిశ్రామికవేత్తలకు కూడాను పనులు పూర్తి అవుతాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మిషనరీతో ఉన్నటువంటి పూర్వము ఏవైతే సమస్యలు ఉండినవో అవన్నీ కూడాను తీరుతాయి. చీటిలో ఉన్నటువంటి వ్యాపారం మట్టుకు బాగా కొనసాగుతుంది. ఇబ్బందులు లేవు. రాజకీయ కోర్టు వ్యవహారములు అనుకూలంగా కొనసాగుతాయి. పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ముందుకు వస్తాయి. వాటిలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటిలో భార్య పిల్లలతో మీరు సౌఖ్యంగా ఉంటారు. సమయాన్ని వెచ్చిస్తారు. పిల్లల విషయం లోపల మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడాను చాలా అవకాశాలు ఉన్నాయి. సంగీత కళాకారులకు, సాహిత్యవేత్తలకు, రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, సంపాదకులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఈ మాసం. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో వాళ్ళ పనితనాన్ని అధికారులు గుర్తిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పనితనానికి గుర్తింపు లభించడం మూలకంగా మీకు ఇంక్రిమెంట్లు, ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లాసంతో, ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యము గోచరిస్తున్నప్పటికీ ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దగ్గరి వారితో కొన్ని పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అందరి సహకారంతో బాగా మీరు చేయగలుగుతారు. సంతృప్తిగా చేస్తారు. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. డబ్బు విషయంలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి.
జన్మస్థానంలో శని సంచారం ఉంది. కాబట్టి ఎక్కువ కష్టము, తక్కువ ప్రతిఫలం అనేటువంటిది గోచరిస్తుంది. కాబట్టి కొంత మీరు ఆలోచించి పనులు చేయాలి. వృధా ఖర్చులు ముందుకు వస్తాయి. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. డిసెంబర్ మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి 50-50 ఉన్నాయి. ఈ మాసంలో ఓవరాల్గా మనం చూసినట్టయితే కొన్ని విషయాలలో శుభ ఫలితాలు, కొన్ని విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ తాత్కాలికమైనటువంటి పనులు ఈ మాసం వరకే మనము ఆలోచించినట్టయితే, ఈ మాసంలోనే ప్రారంభించి ఈ మాసంలోనే పూర్తి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలలో మీకు సక్సెస్ రేట్ బాగా ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే అర్ధాష్టమ స్థానంలో గురువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక గురువు దేవుని కొరకై మీరు పరిహారాలు చేసుకోవాలి. గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కావాలి. మనిషి సంతోషంగా జీవించడానికి, ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆ గురువు యొక్క అనుకూలత, అనుగ్రహము బాగా కావాలి. కాబట్టి మీరు దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. ముఖ్యంగా లేవగానే ఉదయం పూట తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని పొందండి. వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకోండి. వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళతో కొన్ని మంచి మాటలు మాట్లాడడము, వాళ్ళ మూలకంగా మనము ఈ భూమిపైకి వచ్చినాం. కాబట్టి ప్రథమ గురువులు ఎవరయ్యానంటే తల్లిదండ్రులు. ప్రప్రథమంగా వాళ్ళను మీరు సేవించినట్టయితే తప్పకుండా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత లభిస్తుంది. అది చేయండి. శనీశ్వరుడి విషయమై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను శనిని కొలవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. రాహుకేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని కొలవండి. దుర్గామాతను కొలవండి. విఘ్నేశ్వరుని కొలవండి. తద్వారా మీకు భయము, ఆందోళన ఇవన్నీ లేకుండా ఉంటాయి. పనులు ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగుతాయి. ఇవి చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.